ప్రైజ్ ద లార్డ్. నేను మీ తమ్ముడు జోషిని. ఇప్పుడు హైదరాబాదు ముఖ్యంగా 2 విషయాల్లో ఇక్కడికి వచ్చాను బాబు గారు. మొదటి విషయం ఏంటంటే మీ యొక్క సాక్ష్యాన్ని ప్రేక్షకులు పంచమని కోరుచున్నాను. రెండో విషయం ఏంటంటే నిన్ను మనస్ఫూర్తిగా మిమ్మల్ని చూడడానికి ఇక్కడికి వచ్చానమ్మా. ప్రైజ్ ద లార్డ్ అమ్మా. కృప దైవ సంకల్పం ఇది దేవుని సంకల్పాలు ఎట్లా ఉంటాయంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు కదా. ఈ వృద్ధాప్యంలో ఇలా సాక్ష్యం చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు దేవునికి ఎంతైనా వందనాలు. మనకు అదే కదా కావాల్సింది. ఈ సాక్ష్యము అనేక మంది రక్షించబడాలి. నేను రక్షించబడిన దానికి ఫలితం ఏంటి? ఫలాలు రావటమే కదా, ఆత్మఫలాలు రావాలి. వాళ్ళు రక్షించబడ్డారంటే మనకి ఎంతో సంతోషం. పరలోక రాజ్యంలో కూడా సంతోషాలు చూస్తాం కదా. అంతా మనం సేవ చేస్తామో అంతా పరలోక రాజ్యంలో చూస్తాం. మీ వయసు ఎంతమ్మా ఇప్పుడు? 90 సంవత్సరాల వయసులో కూడా మీరు సువార్త పరిచయం చేస్తారంటారు, నిజమేనమ్మా? దేవుని కృప, అది దేవుని కృప. అలా ఆకర్షించుకున్నాడు. ఎప్పుడైతే నన్ను ఆ శిల్వ దృశ్యాన్ని చూపించాడో ఆనాటి నుండి ఈనాటి వరకు నాలో ఉన్నాడు కనుక ఆయన నడిపిస్తున్నాడు. ఆయన కృప ఇది. ఒక పాత్రగా వాడుకుంటున్నాడు. యోగ్యకరమైన పాత్రని తన చేతుల్లో మలుచుకొని యోగ్యకరంగా వాడుకుంటున్నాడు. ఆయన శక్తిని, ఆయన సామర్థ్యం, ఆయనకే మహిమ రావాలి. అమ్మగారు, మీ అమూల్యమైన రక్షణ సాక్ష్యాన్ని క్లుప్తంగా వివరించమని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ పేరేంటి మా అమ్మగారు? సరోజిని. మీ సాక్ష్యం చెప్పండి అమ్మా. ప్రియమైన మా పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ ప్రియమైన కుమారుడు, మా ప్రియ రక్షకుడు యేసు క్రీస్తు వారు శిలువలో చిందించిన ప్రశస్త రక్తాన్ని పట్టి విమోచించబడిన బిడ్డగా జోషే గారు, మరి నా తండ్రి ఆ బిడ్డ ప్రభ, నేను నీ బాబు సన్నిధిలోకి వచ్చి నేను ఘనపరుస్తున్నాం, మహిమపరుస్తున్నాం ప్రభ. ఉషాకి ఇచ్చిన తలంపు కొరకు వందనాలు. అలాగే జోషే గారికి కూడా ఈ తలంపు ఇచ్చావు ప్రభ. ఎవరిని ఆకర్షించుకుంటావో, ఎవరి కోసం ఇలాంటి రికార్డు పూర్తి చేస్తున్నావో నీ చిత్తం ప్రభ. కనుక నేను అంధకారంలో ఉన్న నన్ను ఆశ్చర్యకరులు నడిపించారయ్యా. నేనేనాడు అనుకోలేదు ప్రభ. యేసు క్రీస్తు నా కొరకు సస్తీయుడిగా వచ్చి ఈ లోకమంతా క్రయం చెల్లించడానికి ఏనాడు ఆలోచించలేదు. అయితే నాకు ఆ తలంపు వచ్చింది ప్రభ. మానవుడు చనిపోతే మట్టికి వెళ్ళిపోతున్నాడు. నా ఘోరమైన పాపాలు పరిహారం చేయడానికి ఆ శిల్లో తల్లో ముళ్ళకేసాం, పాదాల్లో మేకులు, పక్కలో బల్లెపోటు, చక్కరెక్కిచ్చారు, ఈడుస్తున్నారు, దులుతున్నారు. ఏ పాపమే పావనం ముట్టి నా కొరకు ఇంత క్రయం చెల్లించావా? నన్ను క్షమించు ప్రభ. నా తండ్రి, నా సర్వస్వం వైపోయినా ప్రభ. నా తండ్రి, నీవే నా రక్షకుడు, నీవే నా విమోచకుడు, నీవే నా ప్రాణప్రియుడు. ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రభ. నా తండ్రి, నాలో నీ ఉంటూ నీలో నన్ను నడిపిస్తూ సార్వత్రిక సంఘంతో ఐక్యత కలిగి నా తండ్రి ఎల్లవేళలా నిన్ను గలపరిచి మయంపరిచి కొనియాడే భాగ్యాన్ని కలుగుతున్నావు ప్రభ. జోషే గారిని బట్టి, ఉషాన్ని బట్టి మీకు వందనాలు. ఎవరెవరికైతే ఈ సువార్త వెళ్తుందో మరి రక్షించబడినట్లుగా వారి కూడా ఇచ్చే రాజ్యానికి వారసులైనట్లుగా సహాయం చేస్తారని నమ్మి సూచిస్తూ ఇచ్చిన తరుణం కొరకే వందనాలు చెల్లిస్తూ యేసు నామం పేరు చేసిన గొప్ప కార్యాల కొరకే రక్షణ పాత్ర చేత పట్టుకుని పెళ్లి కుమారుడుగా రానున్న యేసుక్రీస్తు వారి ఘననామములు సమర్పిస్తున్నాము తండ్రి. మా నాన్నగారు హరే రామ హరే కృష్ణని భగవద్గీత రామాయణం చెప్తూ అరుగుల మీద కూర్చున్న వాళ్ళకి, మాకు ఇట్లా వాకిలంతా అరుగులు ఉంటాయి, పెద్ద పల్లెటూరు కదా. ఆ గ్రామంలో చాలామంది వచ్చి కూర్చుంటే భగవద్గీత రామాయణం వినిపించేవారు. మా నాన్నగారిని బట్టి మా అమ్మ కూడా గురువుగారి మంత్రాలు తీసుకుంది. అలాంటి పరిస్థితుల్లో నేను అటువంటి అంటే భగవద్గీత రామాయణం అలాంటివి చేయలేదు. కానీ మా నాన్న విగ్రహాలు చేసేవాడు కాదు, నేను మాత్రం ఆ విగ్రహాలు చేసేదాన్ని. అసలు ఎవరన్నా ఏమనుకుంటారంటే మట్టి తీసి వినాయకుడి బొమ్మ చేస్తారు, దేవుడు మనం చేయగలమా? అమ్ముకున్న కాడలి వాడి దగ్గర మంచి కలరేసులు బొమ్మ కావాలి కదా, అట్ట అనుకున్నాను. అమ్మాయి అది బొమ్మే కదా, అట్టలిలా అది గ్రహించలేకపోయా.
కనుక నేను నాకున్నటువంటి ఆ జీవితంలో మరి మంచి ఉన్నత స్థాయిలోనే ఉన్నాం. మా వారు ఉద్యోగస్తుడు, విజయవాడలో ఆఫీసులు. తర్వాత నాగార్జున సార్ డ్యామ్ కాంట్రాక్ట్ వెళ్ళారు. అక్కడి నుంచి లారీ బిజినెస్ చేశారు, దానిలో నష్టపోయాము. అప్పుడు కూడా నష్టంలో కూడా ఆ విగ్రహాలు పూజించటమే కానీ అయ్యో ఇంత శ్రమ వచ్చింది కదా, నన్ను రక్షించేది ఎవరు, ఈ సమస్య పరిష్కారం చేసేది ఎవరు అని ఎప్పుడు ఆలోచించాలి. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఆ బిడ్డలు నేను వెంటపడు అంటే కన్నారు. అంటే మీ ఆయనగా చనిపోయారమ్మా? ఆయన చనిపోయారు. అంటే ఏంటి, అనారోగ్యత వచ్చింది, చనిపోయారు. అయితే చనిపోయిన తర్వాత మేము అప్పుడు వెంటపడు అమ్మగారి ఇంటికి వచ్చాం. 2 కుమారులు కదా వచ్చాం. వచ్చిన తర్వాత అప్పుడు ఏమైందంటే ఆనాడు నాకు ఈ సమస్య వచ్చింది. ఈ యొక్క మాట ఇంతగా పూజలు చేస్తున్నా నాకు మార్పు రాలేదు. అంటే నేను చనిపోతాను కదా, ఇట్లా లోకంలో ఎంతోమంది చిన్నారి బిడ్డలు చనిపోతున్నారు, మట్టికి వెళ్ళిపోతున్నారు, ఎవరస్తులు చనిపోయారు, మట్టికి వెళ్ళిపోతున్నారు. అంటే మట్టికి వెళ్ళిదా జీవితం ఉందా లేదా? మరి సృష్టికర్త ఎందుకు సృష్టించాడు? ఇంతేనా జీవితం అంటే అని నాకు ఆలోచన వచ్చింది. ఈ సంగతి బొమ్మలు మాట్లాడాలి. తర్వాత దగ్గర సహస్రనామ మంత్రం ఉంటుంది, అన్ని మంత్రాలు తంత్రాలు అంటే మాట్లాడాలి. దేనికి ఎవరు మాట్లాడాలి, ఇంకెవరిని అడగాలి? మానవుడు తప్పలేడు, ఎవరిని అడగాలి? దేవుడు అన్న మాట తలపడాలి అప్పుడు కూడా. కాకపోతే ఏంటంటే యేసు ప్రభుని అడగాలని తలపించింది, ఆయన ఇచ్చాడు ఆ జ్ఞానం. ఆ జ్ఞానంతో నాకు వచ్చేటప్పటికి యేసు ప్రభుని నమ్ముకున్న బిడ్డకి వెళ్ళా. ఆ అమ్మాయి ఏం చేస్తాను, తప్పిపోయిన గొర్రెల గురించి చెప్తూ గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు నన్ను తీసుకెళ్దాం మందిరానికి. ఆ క్షణం నా జీవితం మార్చేస్తాడు. ఆ గుడ్ ఫ్రైడే రోజు నేను మందిరానికి వెళ్ళటంలో అక్కడ దైవసేకుడు ఆత్మకోపు సత్యత నిలబెట్టి ఆ చెప్పినప్పుడు సిల్వ దృశ్యాన్ని ఖచ్చితంగా చూశాను. ఆ సిల్వ దృశ్యాన్ని చూసినప్పుడు నా హృదయం ప్రభువా ఎంతగా నన్ను ప్రేమించిన కై చెల్లిస్తున్నావా. అసలు ఆ క్షణంలో నా హృదయం ఎట్లా మారిపోయిందంటే ప్రభువా నన్ను క్షమించు అనగానే ప్రతి పాపం నుంచి కడిగేశాడు. ప్రతి పాపం తర్వాత ఏంటంటే తండ్రితో ఐక్యపరిచాడు, జీవ గంగలో నా పేరు రాయించాడు. అవన్నీ నేను చూడగలుగుతున్నా. తర్వాత పరిశుద్ధాలు దేవుడు నాలోకి వచ్చి నిన్నెన్నది విడవడు ఎడబాయను, నీతో నేను ఉంటా. ఈ మాట్లాడేటప్పటికి ఎంత సంతోషంగా ఇంటికి వచ్చారంటే క్షణంలో జీవితం మారిపోయింది. ఆ అడుగు మీద కూర్చుని అంతకుముందు నేను స్కూల్లో టీచర్గా చేశాను. అంటే మా వారు చనిపోయిన తర్వాత టీచర్గా అంటే పెద్ద డిగ్రీ ఉందని కాదు, హిందీ కొంచెం చదువుకున్నాను, హిందీ టీచర్గా చేర్చుకున్నారు. అది చరసారి నారాయణ గారు మమ్మల్ని ప్రేమించి మా నాన్న వేదాంతం కదా, ఆయన ఇంట్లోనే కాన్వెంట్ పెట్టించి నన్ను టీచర్గా తీసుకున్నారు. అయితే ఆయన ప్రిన్సిపాల్ గారు ఉంటారు కదా, ప్రిన్సిపాల్ క్రీస్తు నమ్ముకున్న బిడ్డ. అయితే నేను ఎప్పుడైతే ఇట్లా రక్షించబడ్డానో అందరికీ చెప్తాను కదా, ఈ పిల్లలకు స్కూల్లో లెసన్ చెప్పినప్పుడు సందర్భం వచ్చినప్పుడు యేసు క్రీస్తు గురించి చెప్తే ఆ పిల్లలు మా సరోజీ టీచర్ ఇలా మాకు చెప్పిన అనడంతో వాళ్ళందరూ ఏమనుకున్నారంటే ఈవిడ ఈ పిల్లలు కూడా యేసు ప్రభుతో తిరిగిపోతారు, ఈ టీచర్ తీసేసేయమన్నారు. అయితే అంటే యేసు ప్రభు గురించి చెప్తున్నారని తీసేయమన్నారు. యేసు ప్రభు మా పిల్లలు కూడా అంగీకరిస్తారు. అప్పుడు చెప్పిన మాటలు మా బిడ్డలు ఆకర్షితులుస్తున్నారు, అందుకని తీసేయండి అంటే ప్రిన్సిపాల్ నమ్ముకున్న బిడ్డ కదా, తర్వాత సరసారి నారాయణ నన్ను మమ్మల్ని ప్రేమించే బిడ్డ కదా, తీసేయాల. అదే సమయంలో ఆ గ్రామం అంతా తిరిగి సువార్త ప్రకటించారు. మా నాన్న వేదాంతం అంతటి మా వాకిట్లో కొంచెం కూర్చునే జనంతా కూర్చునేవారు. అటువంటి స్థానంలో 4 అన్నలు, ఒక అక్క, అందరూ బాగానే ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏమనుకుంటారో ఏం లేదు. కవతల్లో మావ చనిపోయిన తల్లా మా పిల్లలు పుట్టినప్పుడు ఇలా తీసుకువెళ్ళామంతే. తర్వాత వాళ్ళు కూడా లేరు, వెంటనే ఉన్నాము. అయితే నేను కుమ్మాలిద్దరూ హైదరాబాద్లో ఉండారు కదా, నా పిల్లల దగ్గర ఉండాలని ఆకర్షణ నాకు వచ్చి బాబుకు లెటర్ రాసా నేను వస్తాను అని. అప్పుడు తనకు పర్మనెంట్ జాబ్ రాలేదు కదా.
అనుకున్నాడు. కానీ దేవుని కృప వలన పద్దాక నేను ఫోన్ చేస్తున్నాను కదా, ఎందుకంటే బిడ్డలు ఎవరొస్తులు ఒంటరిగా ఉంటున్నారు, నేను వెళ్ళిన దగ్గర వాళ్ళు చూసుకోవాలని వచ్చారు. తీసుకొచ్చాడు. వచ్చిన రోజునే ఈసెల్లో ఉద్యోగం వచ్చేసింది. అంటే జాయిన్ అయిపోమన్నారు. తర్వాత ఎంతో సంతోషం వచ్చింది. అద్భుతంగా ఇలా ఉద్యోగం ఇచ్చా ప్రభు అంటే 10 రోజులకి పొట్ట పగిలిపోయింది. గేట కోసం నాది మీద అంత సీమ్ పట్టేసింది. సీమ్ పట్టేస్తే అప్పుడు హాస్పిటల్లో సనత్ నగర్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. చేసిన తర్వాత వాళ్ళు 2 నెలల 15 రోజులు అట్టి పెట్టారు హాస్పిటల్. అంటే సీమ్ తీసు ఆపరేషన్ చేయాల, మళ్ళీ కుట్లేసేసారు. 2 నెలల 15 రోజుల తర్వాత కూడా మళ్ళీ ఎందులో నీళ్ళు వచ్చి తిరుగుతూ ఉన్నారు. అప్పుడు ఇంకా సావాసం చూడాలి, అక్కడ సావాసం లేదు. తప్ప ఏంటి పిల్లల దగ్గరికి వచ్చి వాళ్ళకు నేను సహాయం చేయాలనుకున్నాను. ఏంటి పరిస్థితి అని చాలా దుఃఖపడతాను. అయితే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ ఆపరేషన్ ఉంచారు. అలాంటి పరిస్థితుల్లో ఎన్నో ఆపరేషన్లు, ఎన్నో బాధలు, ఎన్నో వ్యాధులు వచ్చినప్పటికీ కూడా ఎట్టా తిరిగారు, ప్రపంచం అంతా తిరిగారు సువార్త చెప్పడానికి. అది దేవుని కృప. ఎవరింటికన్నా వెళ్తే వాళ్ళ సువార్త చెప్తే వాళ్ళు అర్థం చేసుకునేదాకా, స్టిల్ అయ్యేదాకా తిరిగేదాన్ని. ఎక్కడైనా సరే ఎంతోమంది అట్లా నమ్ముకున్నాళ్ళు, ముందు వద్దన్నాళ్ళు విశ్వాసంలో స్థిరంగా నిలబడి గొప్ప సాక్షిగా నిలబడ్డారు. అలా వాడుకున్నాడు ఈ పాత్రని. ఈ కుమారుల విషయంలో కూడా ప్రార్థన చేసినప్పుడు విషయాలు 43వ వచనం వాగ్దానం చేస్తారు. పెళ్ళిళ్ళు ఎవరా చెప్పచ్చు ఇంకా సరే రక్షిస్తావేమో, రవిని రక్షిస్తావు, రక్షిస్తావు ప్రభు, నన్ను రక్షించావు కదా, నా బిడ్డల సంగతి ఏంటి అని మొరపెడుతున్నప్పుడు విషయాలు 44:3 చదవని పరిశుద్ధాత్మ దేవుని ఆత్మతో మాట్లాడాను. అంటే ఒత్తిడి చేస్తున్నారనమాట. అప్పుడు నేను బైబిల్ తెలుసు. ఎందుకు భయపడ్డాను అంటే అక్కడ ఏముంటుందో తెలియదు, అదేం మాట్లాడతారో తెలియదు. నేను మా బిడ్డ పాపం కదా ప్రభు, నువ్వు ఎక్కడ గర్దిస్తావో అదే భయంతో తీయలేదు. కానీ 3 సార్లు వెళ్ళేటప్పుడు తీశారు. అప్పుడు యాకోబు భయపడద్దు, దప్పిగల వాటి మీద నీళ్లను, ఎండిన భూమిపై జల ప్రవాహమును కుమ్మరిస్తాను, నీ సంతతిపై నా ఆత్మను కుమ్మరిస్తానని వాగ్దానం చేశాడు. అందరికీ సాక్షి చెప్పారు. ఇట్లా వాక్యం వచ్చింది. హెబ్రోన్ సిస్టర్స్ వచ్చేవారు అప్పుడు, వాళ్ళకి చెప్పిందా, నీ సేవలు అందరికీ చెప్పిందాలి. అప్పటి నుంచి ఇప్పుడు దాకా వాళ్ళు అట్టగే ఉన్నారు. ఆ వివాహాలు అయిన తర్వాత కోడలు మనం నమ్ముకున్నాడు, సేవ చేస్తున్నాడు. కళంతల్లో కూడా వాళ్ళు కూర్చున్నా నుంచున్నా ఏ వయసులోనైనా ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము వాళ్ళకి బోధిస్తూనే వచ్చా. ఏసే రక్షకుడు, వాళ్ళంతా ప్రేమిస్తున్నాడని చెప్పారు. వాళ్ళు ఇంజనీర్లు అయ్యేదాకా కూడా విన్నారు. అయితే రక్షణ హృదయంలో అర్పించలేదు. కానీ అందరికీ తెలుసు, 4 బిడ్డలకి తెలుసు. కార్తీక్ అయితే పూర్తిగా మారిపోయాడు, సేవ చేస్తాడు. అలా జరిగింది. అయితే నేనేమనుకుంటానంటే ఇంత భయంకరమైనటువంటి శ్రమల్లో యేసుప్రభు నేను ప్రార్థన చేసినట్టు ఈ శ్రమదట తగ్గించేవాడేమో అసలు ఆలోచన లేదు. ఇన్ని పరిస్థితులు జరిగినా ఆలోచన లేదు. ఎప్పుడు వచ్చింది? ప్రశ్న వచ్చినప్పుడు నాకు వచ్చింది ఆలోచన. అది దేవుడే, మహాజ్ఞానం కలిగిన దేవుడు. ఎప్పుడు ఎవరిని దర్శిస్తారో ఆ తలంపు రాబట్టి నేను అప్పుడు యేసుప్రభు గురించి వెళ్ళా. యేసుప్రభు గురించి తెలుసు కాదు, ఎవరు చెప్పలేరు కదా, మనుషులు చెప్పలేరు కదా. యేసుప్రభుని అడుగుదాం అనుకున్నా. ఆ తలంపు వచ్చింది ఆయన. ఆ తలంపు రావడంతో ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి ఆ బిడ్డకి తలంపు ఏంటి? ఆకాశంలో నక్షత్రమే ఆ మందానికి నడిపించింది. తర్వాత అక్కడ దైవ సేవకుడు బలమైన సాధనంగా వాడుకుంటున్నాడు. సమీపంపరాని తేజస్సులు అమరత్వం కలిగి ఏ నరుడు ఎన్నడు చూడలేనటువంటి తేజోవాసుడు నీ కొరకు చూడు చెరువులు ఎంత కలిగేస్తున్నాడు. తనలో మళ్ళ కిరీటం, పాదాల్లో మేకులు, పక్కలో బల్లెపోటు, రక్తం అంతా కారుస్తున్నాడు. ఆ స్థిర దృశ్యాన్ని చూడకపోతే నమ్మేదాన్ని కాదు. ఆ స్థిర దృశ్యాన్ని ఏం చేస్తున్నట్టు పూర్తిగా మార్చేసింది. శిలువలోనే గొప్ప ఆకర్షణ ఉంది. శిలువనే నేను సన్నిధించేశాడు. ఆ శిలువ చూసినప్పుడు ప్రభువా నేను ఘోర పాపిని, నన్ను క్షమించు,
ఆ రక్తంతో నన్ను కడుగని అన్నాను. కడిగారని నమ్మేశారు. వచ్చేసిన తర్వాత నేను ఏం చేస్తానంటే మామూలుగా శుక్రవారము కార్తీక మాసం వచ్చినప్పుడు బొమ్మలన్నీ పెట్టి అన్ని బొమ్మలు అక్కడ పెట్టేసేసి పూజలన్నీ చేసి ఆత్మీయించి చంద్రుడు వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ కూడా వెలిగించాలని ఇట్లా చూస్తుంటే ఆత్మ మహత్వం వెళ్ళిపోయింది. ఒక్కటి లేకుండా వెళ్ళిపోయింది. ఇదేంటి ఇంత బరువు చాప మీద ఇన్ని పెట్టాలి ఈ బాక నుంచి ఎవరిని పెట్టకపోతే ఏ పాపం వస్తుందని అన్ని బొమ్మలు పెట్టి పూజ చేస్తారే అన్ని అతగిపోయింది. ఏంటి జరిగింది నా జీవితంలో. అయితే యేసు ప్రభు నమ్మకం దాకా అడిగాను, ప్రభువా అట్లా మళ్ళీ నాకు చూపించాడు. పడుకున్నప్పుడు అలా చూపించి నీకును ఈ విగ్రహాలకు తేడా ఏంటి ప్రభు అని అడిగాను. అయితే అప్పుడు ఆయన ఏం చెప్పాడు, నేనేమో సర్వ సృష్టికర్తను, నిన్ను సృష్టించేవాడు నేను, నిన్ను పోషించేవాడు నేను, నేను రక్షించేవాడు నేను. అవేంటి చేతి పల్లె బొమ్మలేకమ్మా అతలో జీవం లేదు కదా అనేటప్పటికీ మీరు నమ్ముతారో నమ్మరు, ఇంట్లో విగ్రహాలన్నీ పారేస్తాం. అమ్మ కూడా నమ్ముకుంది, నాతో పాటు అమ్మ కూడా నమ్ముకుంది. 5 కలిసి బాప్తిసాలు తీసుకున్నాం ఎంట్రపాడులోనే. తర్వాత ఈ బొమ్మలని పారేటివి కాకుండా ఇప్పుడు మనం శుక్రవారం దానికి ఉంటాయి కదా లైక్ పాలిస్తాం, మొత్తం ఏమీ లేకుండా దేవునికి బియ్యం ఏమీ లేకుండా పాలిస్తాం. అట్లా అయిన తర్వాత నేను ఆ సమయం నుండి మందిరానికి వెళ్ళటం, బాప్తిసం తీసుకున్నా కదా మందిరానికి వెళ్ళటం, పూజ బైబిల్ తీసుకెళ్ళటం, ఆ తెలిసిన అందరికీ వాక్యం చెప్పటం, అందరికీ చెప్పేదాన్ని. ఎవరికైతే మా నాన్నగారు చెప్పారో వాళ్ళకు కూడా వెళ్ళి వాక్యం చెప్పేదాన్ని. అమ్మా, యేసుక్రీస్తు ప్రభు అంటే దేవుడు కాదు, ఆయన దేవుడైతే తనకు తానే శిలువలో ఎందుకు రక్షించుకోలేకపోయాడు అని చాలామంది అంటారు. దానికి మీ సమాధానం ఏంటమ్మా? సరే అయితే ప్రభువా నా దేవా, నీవు సృష్టించావయ్యా, భూమికి పొలాలు వేసావు, ఆకాశాన్ని విశాలపరిచావు, ఆ రూపురేఖలు ఇద్దావు, ఆ నక్షత్రాలు కొండలు బాడీ అన్నీ నువ్వు చేసినావు కదా. మహత్తుగల మాట చేసేసారా. బైబిల్ ఏం చెప్తుంది, ఆదియుడు భూమిని ఆకాశం అంత సంస్థాన్ని సృష్టించాడు దేవుడే. ఆ దేవుడే సృష్టించినట్టుగా ప్రేమిస్తున్నాడు. ఆ దేవుడే ఎందుకు సృష్టించినాడు అంటే మానవులు తనతో ఉండాలి, తనకు మానవుడికి సంబంధ బాంధవ్యాలు ఉండాలి. ఆ దేవుడికి ఆ తలంపు. అందుకని ఏం చేస్తాడు, ఆదాము ఆమెను సృజించి అప్పుడు వాళ్ళిద్దరినీ కూడా కలుసుకునేవాడు. ఏదేని తోటలోకి వచ్చి సాయంకాలప్పుడు అవ్వ ఆదాము అనగానే వాళ్ళ దగ్గరికి వచ్చేవారు. తండ్రి బిడ్డలు ఎట్లా ప్రేమించి ఆదరిస్తాడో అట్లా తండ్రి బిడ్డలు కలిసి అట్లా ఆనందపోయారు. అయితే పరలోక రాజ్యంలో యేసు ప్రభువుతో పాటు సాతాను, ఆ పేరు లూసిఫర్ ఏమనుకున్నాడంటే నేను యేసు ప్రభువుతో సమానుండే కదా, నాలో జ్ఞానం ఉంది, నాలో వెలుగు ఉంది, నేను యేసు ప్రభు సమానమేది కానప్పుడు సృష్టికర్తతో సృష్టి సమానం అవుతుందా? అప్పుడు సృష్టికర్త వీళ్ళు గర్వం వచ్చిందని త్రోసేస్తాడు. ఎప్పుడైతే త్రోసేస్తాడో ఇంకా దేవుడిని నేను చేయలేను, కానీ దేవుని మా బిడ్డలు ప్రేమిస్తున్నటువంటి వాళ్ళని దేవుని రాజ్యానికి వారసులుగా చేయాలని అని చెప్పి ఏం చేస్తాడు, ఏ పండు అయితే దేవుడు తినవద్దని చెప్పాడో. నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఖర్జూర పండ్లు నిలుతుంటే ప్రభువా నువ్వు ఇన్ని రకాల పండ్లు ఏర్పడుస్తావు, ఇన్ని రకాల కూరగాయలు ఏర్పడుస్తావు, ఈ ప్రపంచంలో నువ్వు చేసినంత మహత్వాలు మాటతో చేస్తావు. ఎవరు చేస్తారు, ఏం మట్టి చేస్తారు, ఏ మానవుడు చేయగలడు? మానవుడి కోసం ఇంత సృష్టి చేసావు, మానవుడు నీ కోసం నిన్ను తెలుసుకోవాలని. ఎందుకంటే ఎంత తెలుసుకుంటాడో అంత సుఖం అనుభవిస్తాడు, ఎంత తెలుసుకుంటాడో అంత ఆనందం సంతోషం అనుభవిస్తాడు అని అనుకుంటుంటే సాతాను గారు పెద్ద పండు తినిపించిన కారణంగా అప్పుడు దేవాది దేవుడు వచ్చి ఆదాము అవన్నీ అంటే తండ్రి మేము వస్త్రహీనతతో ఉన్నాం, ఎందుకు అందుకని చెట్ల ఆకులు కప్పుకుంటున్నాం, నీ సన్నిధికి రాలేకపోతున్నావు అన్నప్పుడు నేను పిల్లలు పండు తిన్నారంటే అది సాతాను కనిపించింది అన్నప్పుడు సాతాను పిలిచి సాతాను నువ్వు మానవుని పాపంలో పడవేసావు కనుక నువ్వు పాపైపోవు కాక మట్టితో పొట్టిపో అని చెప్పి శపించేశాడు. శపించేసేవాడు స్త్రీ సంతతో వచ్చి నీ తలను సులువు చిత్తం కొడతాడు అన్నాడు. ఎక్కడ రావాలి దేవుడు? స్త్రీ సంతతిగా రావాలి. ఎందుకు? శక్తిగల దేవుడే కదా, మహత్తుగల మాటతో సృష్టించాడు కదా.
ఆ మానవులందరూ రక్షించబడాలి అనర్చుకుంది అట్లనే నీతి న్యాయం లేని సింహాసనకు ఆధారాలు కడతారు. ఆయన ఏం చేస్తాడంటే హెబ్రీ 9:16 ధర్మశాస్త్రం రాసిన వాడు మరణిస్తే కానీ ధర్మశాస్త్రం నెరవేరు. అందుకని ధర్మశాస్త్రం నెరవేర్చడానికి ఆయనే మానవ రూపంలో వచ్చాడు. అదే 9:22 ఏముందంటే రక్తము చెందింపకుండా పాప క్షమాపణ లేదు. అందుకని నేను మరణం గారు చేతుల్లో చిక్కుకున్నాను కనుక నేను రక్త మాంసములు దాన్ని కనుక నన్ను విడుదల చేయడానికి నాలాగుల రక్త మాంసలు గలవాడుగా కన్యగర్భంలో ఆత్మస్వరూపిగా ప్రవేశించాడు. బైబిల్ దేవుని గ్రంథమయ్య ఒక్క మాట కూడా పొల్లుకోవట్లేదు. సృష్టి ప్రారంభం నుండి సృష్టి అంతవరకు ఉంది. ఆ బైబిల్ చదువుతుంటే యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించి వాడు చూడి తొట్టడానికి కారణం ఉండదు. ఈ సత్యం ఎప్పుడైతే యేసు ప్రభు వాక్యం ధ్యానిస్తామో నేను అనుకుంటా ప్రపంచంత ప్రకృతిని మహత్తుగా మార్చుకుంటాం. ఆకాశం ఎక్కడ నిలబెట్టాం, ఆకాశం ఏ రీతిగా నిలబెట్టింది కదా, వస్తువు డామ్ని కింద పడుతుంది కదా, ఆకాశం ఎక్కడ నిలబెట్టావో సూర్యుడు చంద్రుడు పక్షులు తర్వాత ఏంటంటే సూర్యమండలం నక్షత్రాలు ఒక్కొక్క నక్షత్రం ఎంతో బరువు ఉంటుందట. అదంతా సృష్టి అంతా అంత ఆశ్చర్యం ఉంది. ఇంత గొప్ప సృష్టి మహత్తుగా మార్చేసి నైపుణ్యంగా సొంతం మట్టు తీసి బొమ్మను చేసి అతలో జీవాత్మతలు వేసి నా సొత్తు నా కుమారుడు అంటారా. నిజంగా ఎంత ప్రేమగా దేవుడు నీ తలంపులు ఎంత ఆశ్చర్యం ప్రభా. నా తండ్రి నీ తలంపుల ద్వారా నన్ను రక్షించుకున్నావు, స్వచ్ఛ మార్గంలో నడిపించావు. నా తండ్రి ఆ యొక్క బైబిల్ చదువుతుండగా నాకు ఎంత సంతోషం, ఎంత మహిమ, ఎంత ఘనత. ఆ హృదయాంతరంగాల్లోకి ఆ వాక్యం రావడంతో ఎవరికి చెప్పాలి, ఎవరికి వినిపించాలి ఇదే నా తలంపు. అట్లా నేను ప్రతి చోట ఎన్నో ప్రాంతాలకు వెళ్ళాను. అనారోగ్య పరిస్థితి నాకే ఆశ్చర్యం వేస్తుంది. కొన్ని ప్రాంతాల్లో నడిచి కూడా బస్సు మరగపోతే అన్ని కొంతమంది సేవ చేస్తున్నారు. చాలామంది కొంతమంది వ్యతిరేకించారు, అయినప్పటికీ కూడా వాళ్ళు కూడా నమ్ముకున్నారు. మీరు సువార్త పని చేస్తున్నప్పుడు ఏమైనా వ్యతిరేకలు వచ్చినాయమ్మా? మామగారు, ఈ పరిస్థితుల్లో మీరు 90 సంవత్సరాలు వచ్చినాయి కదా, మీ పనులు మీరు చేసుకోగలుగుతున్నారా? దేవుని కృప వల్ల నా పనులు అంటే వంట చేయరు, కానీ నా స్నానము, నా యొక్క తల్లు కుటుంబం బాత్రూమ్కి వెళ్ళటం దేవుడి కృప చూపిస్తున్నాడు. ఈ ఇంట్లో మీరు ఒక్కరే ఉంటారు అమ్మగారు? మా బాబు కోడలు నేను ఉంటాం. మీరు ఒక్కరే ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఏం చేస్తూ ఉంటారు? ఒక్కరే ఉంటారు కదా ఇంట్లో, మీ దినచర్య ఏంటి? ఏం చేస్తానంటే పగలు పొద్దున్నే లేవటంతో మామూలుగా మొహం కడుక్కొని ఆ టిఫిన్ తింటా. బాబు టిఫిన్ పెడతాడు, తింటాను. తర్వాత అక్కడి నుంచి నేను ప్రార్థన చేసుకుంటూ బైబిల్ చదువుతా. బైబిలు దేవుని మాటలు ఆయన చదువుతా. సేవ కొరకు ఎవరైతే సేవ చేస్తారో వారి కొరకు ప్రార్థన చేస్తా. తర్వాత నా దగ్గర నేను ఇంతమందికి శుభార్త చెప్పాను కదా, వాళ్ళందరి పేర్లు రాసుకుని ఉంటాయి దగ్గర, అందరి కొరకు ప్రార్థన చేస్తా. తర్వాత భోజనం టయానికి భోజనం పెడతారు, భోజనం చేస్తా. అప్పుడు మాతో ఒక అరగంట అట్లా పడుకుంటా. మళ్ళీ లేచి ఏం చేస్తానంటే ఇష్టవాణి కొరకు బుక్కులు తెప్పించుకుని వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తా. ఇష్టవాణి కొరకు, తర్వాత ఎవరైతే ఎంతమంది నమ్ముకున్నారో వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తా. సమస్యలు ఎవరు సమస్యలతో ఉన్నారో వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తా. ఎవరి ఇంటికి వస్తారో వాళ్ళు సువార్త చెప్తా, కొత్తాళ్ళైనా పాతాళ్ళైనా ఆ సువార్త చెప్తా. వ్యతిరేకత వచ్చినా కానీ అయ్యా పత్రిక ఇస్తాను, చెప్తారు వెళ్తా. అది నాకు ఏంటంటే దేవుని యొక్క వాక్యం చెప్పటమే నాకు ఇష్టం. ఆ హృదయాంతకు సమన్వయంగా అసమన్వయంగా వాక్యం చెప్పమని దేవుడు చెప్తున్నాడు. నా ప్రభు నాలో పెట్టినటువంటి ఆ యొక్క ఆత్మీయ ఉద్యోగం కొరకు ఇలా చెప్పడానికి ఆయన ఇష్టం చెప్పి, ఇప్పుడు బలం ఉందని కాదు, అసలు ఎంతసేపు మాట్లాడతానని నేను అనుకోలేదు. అదే ప్రార్థన చేసుకున్న ప్రభువా నీ చిత్తం ఏమిటి, నేను నోరిప్పానంటే దైవాత్మ ద్వారా నువ్వు నడిపించాలిగా, నా వల్ల ఏమీ కాదు, అంత బలహీనరాలి కనుక రక్షణ పొందాలి, ఇది ప్రాముఖ్యత. ఈ చుట్టుపక్కల అందరి కొరకు ప్రార్థన చేస్తాను. లేదా ఖాళీగా ఉన్నప్పుడల్లా ప్రార్థన, ఆరాధన, అదే నా పని. ఇది ఎప్పుడు కొంచెంసేపు పడుకోవాలంటే అట్లా పడుకుంటాను, కానీ మళ్ళీ అట్లా మీరు వచ్చేదాకా పాట పాడుకున్నా.
ప్రభువా ఆ పాటల ద్వారా నాకు సంతోషం వచ్చేది. మీరు పాటలు పాడతారమ్మా? అంటే అంటే మనసులో పాడుకుంటా, పైకి పాడటానికి శక్తి చాలు. చిన్న పాట ఏమైనా పాడగలరా? ఆ పాడేటప్పుడు ఆ శరణం ఏమవుతుందంటే మర్చిపోతా గబగబా. హల్లెలూయా హల్లెలూయా యేసు ప్రభును ఎల్లరూ స్తుతించుడి, వల్లభుడి చర్యలను తిలకించి స్తుతించుడి, బలమైన పని చేయు బలవంతుడి స్తుతించండి, ఎల్లరి స్వీకరించు యేసుని స్తుతించండి, రాజుల రాజైన యేసు రాజు భూజనుల నేలు హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించండి, తమ్ములతోనూ వీడతోనూ ప్రభువుని స్తుతించండి, పాపమును రక్తంతో తుడిచివేస్తున్న స్తుతించండి, బూరధ్వనితో తాళములతో మ్రోగించి స్తుతించండి, నిరంతరము మారినటువంటి యేసుని స్తుతించండి. ఆమేన్. స్పష్టంగా కనపడుతుందమ్మా కలజోడ లేకపోయినా? అంటే పెద్ద కష్టాలుగా ఉంటాయి కానీ ఆ కళ్ళజోడు పెట్టుకుని పగలంతా చూస్తూ చదువుతుంటా కదా. ఏందనుకున్నా ఆ మధ్య చెవులు పనిచేయలే. ఆశ్చర్యం, మా పిల్లలు చెవులకు పెట్టుకోమన్నారు సలహా. నేను పెట్టుకోను అన్నా. ఎట్లా తెలిసాడు చెవులు చక్కగా అవి ఉంటున్నా కదా. ఇప్పుడు మీ మాటలు ఏంటన్నా మీరు చెప్పేది ఏంటంటున్నారు. ఆ దేవుని శుభార్త చెప్తుంటే, ఆ జానేసి ఆ భక్తులు చెప్తుంటే వింటున్నా కదా. దేవుడు కృతజ్ఞించాడు కనుక డాక్టర్లు కూడా అది పెట్టుకోవాలమ్మా అన్నారు. పెట్టుకొని ఒప్పుకొని తెలిసాడు. అట్లాగే కళ్ళు కూడా ప్రభా పగలంతా ఇలా చూస్తుండడానికి ఇది ఇచ్చావు శక్తి. కళ్ళు పని చేస్తే ఏం చేయగలను కదా. మనసు ఇచ్చావు, కళ్ళు పని చేయడానికి ఇచ్చావు, చెవులు గడిచావు, బిడ్డలు చూసి బిడ్డలు ఇచ్చావు. ఇదంతా దేవుడి కృపే కదా. ఇప్పుడు దైవ సేవకులు ఇట్లాంటి ప్రేరేపిస్తున్నారు. ఇది దేవుడి కృపే కదా. ఆయన కృప ఊహించనల్లవి కానివి. కృప ద్వారానే అలా పాటలు పాడుకుంటా. దగ్గరగా పాడడానికి ప్రార్థన వినేది పావన ఇదంతా వచ్చు పాడతాను కానీ కంఠం అలసిపోతా, చేయలేను. ఇప్పుడు వరకు ఎంతమందికి సుమారు సువార్త చెప్పుంటారు? లెక్క లేదు. అన్ని ప్రాంతాలకు వెళ్ళి అందరికీ సువార్త చెప్పాం. అన్ని ప్రాంతాలు వెళ్ళిన చోటల్లా ఇంటింటికి వెళ్ళి ఆ డిఏ కాలనీకి అన్ని ప్రాంతాల్లో ఊళ్ళకు కూడా వెళ్ళాం. అన్ని ప్రాంతాల్లో చెప్పాం. జ్వరం వచ్చినప్పుడు కూడా వెళ్తే సేవకుడు ఉన్నాడు, జ్వరం వచ్చేవాళ్ళు ఎందుకు వచ్చారు అని. ఇంకో సేవకుడు ఏమన్నా అంటే బాప్తిసం ఇచ్చే వరకు చెప్తుంది ఆవిడ. అలా అంటే ఏంటి, వాళ్ళు అర్థం చేసుకునే వరకు సువార్త చెప్పడం అలవాటు. మహాధర్మంతుడు, మహాసుఖభోగాలు రపించాడు. లాజరు మహాపేదవాడు, దిక్కులేనివాడు. అయినప్పటికీ కొన్ని యేసుక్రీస్తు సువార్త చెప్పేవాడు. ధనవంతుగా లోకమంతా సంపాదించుకున్న నీ వెంట ఏమీ రాదు, యేసు ప్రభుని నమ్ముకుంటే నేను పరలోక రాజ్యానికి వెళ్తామని చెప్పాడు. ధైర్యంగా చెప్పాడు, విన్నాడు, నమ్మల. ఈ పేదవాడు చనిపోయినప్పుడు పేదవాడు కనుక ఆ పేదవాడి ఆత్మ దేవునితో కనెక్షన్ కనుక ఆత్మ పరలోక రాజ్యానికి వెళ్ళిపోయి మహా సంతోషంలో ఉన్నాడు. అప్పుడు దేహం మాత్రం మున్సిపాలిటీ గుంతలోకి లాగేస్తాడు. దేహానికి తెలియదు కదా, ఆత్మ అయితే దేహానికి ఏం తెలుస్తుంది. కానీ ధనవంతుడు చనిపోయినప్పుడు అక్కడ ఆత్మ నరకంకి వెళ్ళింది, దేహం మాత్రం బ్యాడ్ వాళ్ళతో సమాధి తీసుకెళ్ళాడు. యేసుప్రభు చెప్పేది అదే, నీకు 2 మార్గాలు నీ ముందు పెట్టా, నిత్య జీవం కావాలి, నరకం కావాలి తెలుసుకో, నీకే నీ ఇచ్చారన్నాడు. నిత్యరాజ్యానికి రావాలని నీ కొరకు ఇంత క్రైమ్ చెల్లించా, సాతాను దగ్గరికి వెళ్ళొద్దని ఇంత క్రైమ్ చెల్లించా. సాతాను అగ్ని కూడా పడేస్తాడు, అగ్నిలో ఏడుస్తున్నాడు, సాతాను దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. కనుక మీరు రక్షించబడ్డానికి దైవ శాఖలు బైబులు ప్రతివారం చెప్తున్నారు. అమ్మగారు, ఈ వయసులో కూడా మీరు అంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఏంటమ్మా? దేవుని కృప, దేవుని కృప. ఆరోగ్యం, ఆహారం తెలియదు కాదు, అన్ని సౌకర్యాలు అన్నీ ఉన్నాయి. కానీ దేవుని కృప లేకపోతే ఇవన్నీ నేను నాకు శక్తి చేయగవు. దేవుని కృప అట్లా వాడుకుంటున్నాడు. ఇప్పుడు ఇంతసేపు కూర్చున్నానంటే నా శక్తి, నా జ్ఞానము, నా వ్యవస్థలు కాదు. అప్పుడు అనుకున్నా ఎప్పుడు వస్తారు బిడ్డలు, అయ్యో బలహీనమైపోతున్నాను కదా, చెప్పగలనా లేనా ఇలాంటి ఆలోచిస్తుంది. కానీ ఇట్లా ఆలోచించొద్దు, పాటలు పాడుకోవాలని పాటలు పాడుకోవటం మొదలైతే పై కాదు, బైబుల్ బుక్ చదువుకుంటా.
అంటే నాకు ఆరోగ్యం తక్కువగా ఉందయ్యా. అందుకని అసలు నిలబెట్టాడు. ఎన్నోసార్లు మరణాపాయం వచ్చిందమ్మా. అయిపోయిననే మా సేవకుడికి వచ్చి యాడ్డు గారు ఆ ప్రతాప్ రెడ్డిని తీసుకొచ్చినప్పుడు నేను వెళ్ళిపోతున్నానండి, అయిపోయింది నా పని, నా కుమారుడు చూడండి, మీరు మాట్లాడండి అన్న. అట్లా ఎన్నోసార్లు అప్పచెప్పా. అది బతికాడు. ఇప్పుడు దాకా నాకే ఆశ్చర్యం అసలు. ఏమైనా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు లోక రక్షకుడు. ఎవరైతే ఆయన మీద విశ్వాసం సరళించే జీవానికి వారసులవుతారు. కనుక ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు అసంపక జీవం పొందినట్లు ఆయన లోకమంతా కూడా ఈ సువార్త ప్రకటిస్తున్నారు. సువార్త అనే వెలుగు ఎవరి హృదయాల్లో ప్రవేశిస్తుందో వాళ్ళు వెలుగులోకి వస్తారు. నా మాట విని నేను లోకానికి వెలుగై ఉన్నాను, నా ఎంత విశ్వాసం ఉంచేవారు జీవపు వెలుగు కలిగి. ఇప్పుడు వరకు కూడా బామ్మగారి సాక్ష్యం విన్నారు కదా. ఈ వయసులో కూడా తన పని తానే చేసుకుంటూ, తన ఆహారం తనే తింటూ ఇప్పుడు ఎలా జీవిస్తున్నారో తన దినచర్య సమస్తం చూశారు. ఈ సాక్ష్యము అనేక మందికి షేర్ చేయండి. అనేక మంది విశ్వాసంలో బలపడడానికి అవకాశం ఉంటుంది. అమ్మగారు, నా గురించి, నా పరిచయం గురించి ప్రార్థన చేయండి అమ్మ. ప్రియమైన మా పనులు జోషి గారిని బట్టి హృదయపూర్వక వందనాలు. ఏళ్ళు పరిచయించడానికి కృప చూపించినట్టండి. దేవుని సేవ చేయడం ఎంత శ్రేష్టమైంది ప్రభువ. నా తండ్రి, మీరు ఆ బిడ్డల వయసులోనే ఆకర్షించుకున్నారు, మీ సొత్తుగా చేసుకున్నారు. భార్య బిడ్డల కొరకై మీకు వందనాలు. కుటుంబ సమేతంగా వీళ్ళు గర్భపరిచి మహిపరిచి బిడ్డగా చేస్తున్నారు. ఆ మందిర ఆవరణలో ఎంతమంది వస్తున్నారో వారందరూ కూడా రక్షించబడాలి ప్రభువ. వారందరూ కూడా నేను గర్భపరిచి మహింపరిచేటట్లుగా సంఘాన్ని ఉద్యోగపజేస్తారని అన్వేషిస్తున్నాం. మళ్ళీ అక్కడ వెలిగించినటువంటి దీపము కొంచెం కింద మంచం కింద పెట్టకుండా దీపస్తంభమే పెట్టి చీకట్లో వెళ్తున్నారు, వెలుగు చూపించుతున్నారు. కనుక జోషి గారి హృదయాంతరం ప్రభ నువ్వు ఆ జ్యోతిని దేదీప్మానంగా వెలిగించి అందరినీ ప్రభాన్ని తట్టు తిప్పిపెట్టేట్టుగా చేస్తారని అడిగి ఊహించు వాటి కంటే కూడా అత్యధికంగా యేసు గారిని మీరు వాడుకుంటారు నమ్మి స్థుతిస్తూ ఇచ్చే తరుణం కొరకే వందనాలు చెల్లిస్తూ ఉషాకి ఇచ్చిన భారం కొరకు వందనాలు చెల్లిస్తూ ఇప్పుడు రికార్డ్ చేసిందంతా ఎవరికైతే పెడతారో వాళ్ళందరూ కూడా రక్షణ పొంది నేను మహిమపరిచేటట్టుగా చేస్తారని నమ్మి స్థుతి చేస్తూ నామం పేరిట కొద్ది ఆరాధనలు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమె